సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'ఓజీ' సినిమా రిలీజ్ అయ్యి నేటితో 4 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది సార్. మరి 4 డేస్ కలెక్షన్ రిపోర్ట్ ఏ విధంగా ఉందంటే 3 రోజుల వసూళ్లు చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయి? మొదటి రోజుతో కంపేర్ చేస్తే కాస్త తగ్గుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు సండే పికప్ అయ్యే అవకాశం ఉందా? వాళ్ళు అనుకున్న టార్గెట్ ఇప్పటి వరకు రీచ్ అయిపోయిందా? రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా సార్? ఏ విధంగా ఉంది సార్ కలెక్షన్ రిపోర్ట్? అంటే 170 పైన అమ్మారు సినిమాని థియేట్రికల్ రైట్స్ అనేది వినిపించినటువంటి మాట. 250 కోట్లు కలెక్ట్ చేయగలిగితే అద్భుతమైనటువంటి సక్సెస్ కింద భావించాలని అనుకున్నారు వాళ్ళు. టార్గెట్ అది. అయితే మొదటి రోజు రూపు చూస్తే అది అది అయిపోతుంది ఈజీగానే 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది గోల్ అని అనిపించింది కానీ ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది వాళ్ళైతే 150 పైన 200 దాకా వెళ్ళిపోతున్నారు కానీ 122 to 130 మధ్య ఉంది అది. ఏది ఓవర్సీస్ పక్కన పెట్టేస్తే దేశీయంగా నిజానికి హిందీ బెల్ట్లో అంతగా పెర్ఫామ్ చేయట్లేదు ఆ సినిమా, పుష్ అవ్వట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే స్ట్రాంగ్గా ఉంది, కర్ణాటకలో కొంత మేరకు స్ట్రాంగ్గా ఉంది అంతే. దీని మీద వెళ్తున్నటువంటి క్యాల్కులేషన్స్ ప్రకారం చూస్తే 122 to 130 మధ్య ఉంది ఇప్పటికి. నిన్నటికి ఈరోజు కలెక్షన్స్ కలపాలి దీనికి. ఈరోజు కూడా అంటే 22 మీద నిలబడింది అది. మొదటి రోజు వచ్చినటువంటి రెవెన్యూస్ అన్నీ కూడా వాళ్ళకి ప్రైస్ హైకు, బెనిఫిట్ షోస్ అనండి, ప్రీమియర్స్ అనండి, ఆ పేరుతో రాత్రి 10 నుంచి మొదలైనటువంటి షోస్ తాలూకా కలెక్షన్స్ కూడా యాడ్ అవటం వల్ల పెద్ద ఫిగర్ కనిపించింది డే 1 కలెక్షన్స్ ఎండింగ్. కానీ ప్రతిరోజు అది ఉండదు, అది లేదు. అక్కడి నుంచి దారుణమైన డ్రాస్టిక్ డ్రాప్ అయిపోయి దాదాపు 60% పైన తగ్గి నడుస్తోంది అది. 22 మీద స్థిరపడింది, 22-20 మధ్య స్థిరపడింది. ఈరోజు కూడా 22 నుంచి 23 వరకు ఉంటుంది అనేది అంచనా. అంటే 150కి చేరుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఈ రోజు కంప్లీట్ అయిపోతే. రేపటి నుంచి అంటే ఇది హాలిడే సీజన్లో ఉంది ఇప్పుడు ప్రపంచం. దసరా హాలిడేస్, ఇప్పుడు వీకెండ్ హాలిడేస్ అనేది కాదు, దసరా హాలిడేస్ నడుస్తున్నాయి. ఆఫీసులు మాత్రమే పనిచేస్తాయి కాబట్టి ఎంప్లాయీస్ కొంత తగ్గచ్చేమో కానీ యూత్, స్టూడెంట్స్ ఈ సినిమాకి వచ్చే ఛాన్స్ ఉంది అనేటువంటి భరోసాలో ఉన్నారు. ఇది అడ్వాంటేజ్ అవుతుందనే ఈ సీజన్లో సినిమాలు రిలీజ్ చేస్తారు. అందుకని ఇక్కడి నుంచి ఒక 4-5 రోజులు ఇది 15 to 16 మధ్యలో నడిస్తే, లేదు 15 to 20 మీద నడిస్తే ఇది 200కి చేరుకునే ఛాన్స్ అయితే ఉంది ఒక 2-3 రోజుల్లో. 250 అనేది టార్గెట్. 250కి రీచ్ అవుతారా లేదా అనేది మొదటి రోజు కనిపించినంత బ్రైట్గా కనిపించట్లేదు. ఏదేమైనా 200 దాటే పరిస్థితి అయితే ఉంది. 200 దాటేస్తారు థియేట్రికల్గా బయటపడిపోతుంది సినిమా. భారీ లాభాలు అయితే రావు కానీ నష్టాలు లేకుండా బయటపడే అవకాశం అయితే కనిపిస్తోంది. నష్టాలు లేకుండా థియేట్రికల్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళు బయటపడిపోతారు. ఓటీటీ హక్కులు అంటే సినిమా ప్రొడక్షన్ కాస్టే 250 కోట్లు అని చెప్తున్నారు. 250 కోట్ల ప్రొడక్షన్లో వీళ్ళు 175 థియేట్రికల్ రైట్స్ నుంచే వచ్చినప్పుడు ఓటీటీలు, తర్వాత శాటిలైట్లు, ఇతర మాధ్యమాలు, ఇతర భాషల్లోకి అమ్మినవి ఇవన్నీ కూడా కలిపి భారీగానే వర్కౌట్ చేసింది ఈ సినిమా. అంటే ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్గానే ప్రొడ్యూసర్కి ఒక ప్రాఫిట్తోనే ఉంది ఈ సినిమా. కాబట్టి దీనికి సీక్వెల్ ప్రీక్వెల్కో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. డబ్బులు వచ్చేసాయి కాబట్టి ఇంకొంచెం పటిష్టంగా ప్లాన్ చేసుకుని హీరో దగ్గర నుంచి సరైనటువంటి కోఆపరేషన్ తీసుకుని ముందుకు నడిస్తే అది రావచ్చు. నిజానికి ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రాపర్గా సహకరించకపోవటం వలన షూట్ చేసిన సన్నివేశాలన్నింటినీ ఒక ఆర్డర్లో పెట్టి వాటికి కనెక్టింగ్ సీన్లు వేసుకుంటూ వెళ్ళినట్టుగా కనిపించింది. మీకు సినిమా స్క్రీన్ ప్లే చూస్తే షూట్ అయినటువంటి అవైలబుల్గా ఉన్నటువంటి సీన్లన్నీ పెట్టి మిస్ అయిన చోట దారాలతో కుట్లేసినట్టుగా కొన్ని సీన్స్ షూట్ చేసి కలుపుకుంటూ వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అంటే ఎడిట్ టేబుల్ మీద సినిమాను ఒక ఆర్డర్లో పెట్టారు. ఆ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది, ఒక డెడ్ బాడీని తీసుకొస్తారు. తీసుకొచ్చి అనుకోకుండా వాడు ఓ చిన్న గుడ్డని
కాలుతో తన్ని ముందుకు పడబోతూ ఉండగా గుడ్డలో నుంచి తలకాయ ఊడి దొర్లుతుంది. ఓ అలా దొర్లిన సన్నివేశాలు ఉన్నాయి దీనిలో, ఓకే. ఈ సినిమాలో. కాబట్టి పవన్ కళ్యాణ్ సహకారం లేకపోవడం వల్ల జరిగినటువంటి లోపం అది. ఈసారి పవన్ కళ్యాణ్ సహకారం పూర్తిగా తీసుకుని ఏదైనా ఒక ప్రయోగం చేస్తే ప్రీక్వెల్కి అవకాశం ఉంది. ప్రీక్వెల్లో మరి ఆ లీడ్ రోల్కి అంటే ఈయన తండ్రి పాత్ర కీలకం అవుతుంది. ఆ తండ్రి పాత్ర కూడా పవన్ కళ్యాణ్తోనే చేయిస్తారనేది వినిపిస్తున్న మాట. అది చేయిస్తే డ్యూయల్ రోల్ సినిమా అవుతుంది పవన్ కళ్యాణ్కి. బహుశా ఆయన కెరియర్లో డ్యూయల్ రోల్ సినిమాలు ఏవి లేవు ఇప్పటిదాకా. మేబీ ఇది మొదటి డ్యూయల్ రోల్ సినిమాగా పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇంకొక స్పెషాలిటీని యాడ్ చేసుకుని వెళ్తుంది అనేటువంటి ఆ అభిప్రాయంలో అభిమానులు మాట్లాడుకుంటున్నారు, కానీ అధికారిక సమాచారాలు అయితే లేవు దానికి సంబంధించి. ప్రొడ్యూసర్ గారు అయితే పర్వాలేదు, సినిమా నుంచి గట్టెక్కేశాడు. ఏం రత్నం గారు పడ్డ కష్టాలు అయితే దానయ్య గారికి రాలేదు, అంతవరకు ఆయన సేఫ్. సుజిత్కి చాలా కష్టజీవి, చాలా విపరీతంగా కష్టపడ్డాడు. ప్రాజెక్ట్ ఈ లెవెల్లో రావటం వెనకాల అతను మాత్రమే కృషి చేశాడు. అతని కోసం మిగిలిన వాళ్ళందరూ కష్టపడ్డారు. ఆ రకమైనటువంటి బాండేజ్ వాళ్ళందరి మధ్య సాధించాడు అనేటువంటి ఒక క్రేజ్ అయితే తనకు వచ్చింది. ఆల్రెడీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదో అనౌన్స్మెంట్ ఉంటుంది నానితో అంటున్నారు. అలా సక్సెస్ఫుల్ గా డ్రైవ్ అయితే అయిపోయింది సినిమా. కానీ ఆర్గానిక్ గా దాన్ని పుష్ చేస్తున్నారు. ఇప్పుడు విదేశాల్లో కూడా ఒక మాట వినిపిస్తోంది, అది ఆన్లైన్ లో బుకింగ్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టుగా చూపిస్తున్నారు, సీట్లన్నీ ఫిల్ అయిపోయినట్టు చూపిస్తున్నారు, కానీ థియేటర్కి వెళ్తే జనం లేరు, అక్కడ టికెట్లు అవైలబుల్ గానే ఉంటున్నాయి అనే మాట విదేశాల నుంచి వినిపిస్తోంది. విదేశాల్లో వీళ్ళు ఫుల్ అయిపోయింది, ఇంత వచ్చేసింది అని చెప్తున్న దానిలో ఎక్కడో తేడా ఉంది, అంత భారీగా నడవటం లేదు సినిమా అనేది కూడా ఒక చర్చ ఎన్ఆర్ఐల నుంచి మొదలైంది. అంటే అక్కడ నుంచి ఇండియాకి ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళు వాకప్ చేసే కండిషన్. అంటే ఇక్కడ కూడా అలాగే ఉందా, థియేటర్లో జనం లేకుండానే బుకింగులు, ఆన్లైన్ బుకింగులు అన్నీ అయిపోయినాయని చూపిస్తున్నారా? ఇలా ఒక స్పెక్యులేషన్, అంటే దాన్ని ఏమంటారు, ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో జరిగేది. ఎవరో ఒకళ్ళు ఎక్కువ కొనేసి హోల్డ్ చేసేసి ప్రైస్ పెంచేసి ధన్మని వదిలి మార్కెట్ని నాశనం చేయటం అనే ఒక కార్యక్రమం స్టాక్ మార్కెట్లో జరిగేది. అలాంటి హోల్డింగ్ కార్యక్రమం ఇక్కడ జరుగుతోందా సినిమా టికెట్ల విషయంలో అనేది చాలా మంది ఎన్ఆర్ఐలు ఇక్కడికి ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. అలా మొత్తానికి ఒక పాజిటివ్ టాక్ వచ్చింది సినిమాకి ప్రీమియర్స్ నుంచి. ఆ పాజిటివ్ టాక్ని సూపర్ హిట్గా మార్చడం కోసం అనవసరమైన కసరత్తు ఎక్కువ చేస్తున్నారేమో అనిపిస్తోంది ఈ గొడవలన్నీ చూస్తే. ఆర్గానిక్గానే అది నడిచే పద్ధతిలోనే నడుస్తుంది, దాన్ని అలా వదిలేస్తే కనీసం పరువు దక్కుతుంది. ఈ విన్యాసాలు చేయటం వలన పరువు పోతుంది. సినిమా హిట్ అయిపోయింది కాబట్టి పర్లేదు, వాళ్ళు ప్రాఫిట్లోనే బయటపడతారు కొద్ది మేరకు, మార్జినల్, చాలా నామినల్ ప్రాఫిట్స్తోనే బయటకు వచ్చే వాతావరణం అయితే కనిపిస్తోంది. చూడాలి ఈ 1 వీక్, నెక్స్ట్ వీకెండ్ వరకు దీని భవిష్యత్తు. నెక్స్ట్ వీకెండ్కి ఇది 200 దాటితే వాళ్ళు సేఫ్ అయిపోయినట్టే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.